ఈరోజు మరి కాకినాడలో మరి భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహానికి పీడిఎస్ పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయనకి మరి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. అయితే మరి షహీద్ భగత్ సింగ్ ఈ దేశంలో తెల్లదొరల పెత్తనం పోవాలని, మరి ఈ దేశం స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలనేసి ఆ రోజు 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన బ్రిటిష్ పాలకులు మరి భగత్ సింగ్, షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల్ని వీళ్ళు ముగ్గురిని మరి ఉరి తీయడం జరిగింది మిత్రులారా. అయితే వాళ్ళు ఈ దేశ స్వతంత్రం కావాలనేది ప్రధానంగా కోరుకున్నారు. తెల్లోళ్ళ పెత్తనమే కాకుండా ఈ దేశంలో నల్లోళ్ళ పెత్తనం కూడా పోవాలనేసి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది మిత్రులారా. అయితే అప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యవాదం, బ్రిటిష్ సామ్రాజ్యం ఒకటే ఉంటే ఈరోజు అనేక సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచం మీద పెత్తనం చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రధానంగా అమెరికా సామ్రాజ్యవాదం మరి ఈరోజు అనేక మూడో ప్రపంచ దేశాలపై, వెనకబడ్డ దేశాలపై ఈరోజు సంపదల మీద దాడి చేస్తున్నారు, సంపదలను ఆక్రమించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మరి గల్ఫ్ కంట్రీస్ అయితే ఏదైతే ఉందో ఈరోజు ఇరాన్ దేశం మీద ఇజ్రాయిల్, అమెరికా కలిసి మరి దాడి చేస్తున్నారు. ఈ దాడిలో విద్యార్థులు, అలాగే పసిపిల్లలు, ప్రజలు, పౌరులందరూ కూడా మరి ఆ యుద్ధంలో బాంబులకి మరి చనిపోతున్నారు. తక్షణమే ఈ యొక్క భారత ప్రభుత్వం కూడా జోక్యం కల్పించుకుని ఈరోజు ఆ యుద్ధాన్ని ఆపాలనేసి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ట్రంప్ నరేంద్ర మోడీకి ఆంక్షలు పెడుతున్నాడు, మా మాట వినాలని చెప్తున్నాడు. మరి మన యొక్క ప్రధానమంత్రి లొంగ తీసుకుని ఈరోజు వాళ్ళకి వంతపాడే విధంగా నరేంద్ర మోడీని తయారు చేసుకుంటూ ఉన్నాడు. అందుకోసం భగత్ సింగ్ ఏదైతే మతం, కులం లేనటువంటి మరి స్వేచ్ఛ, స్వతంత్రం కావాలని కోరుకున్నాడో మరి వాళ్ళ ఆశయాలు ఈరోజు కూడా అమలు కాకుండా ఈరోజు కలలుగానే ఉన్నాయి. అందుకోసం ఏదైతే నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని, అందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలని, భూమి భుక్తి విముక్తి కోసం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క ఆశయ సాధన కోసం ఈనాడు విద్యార్థి యువకులు ప్రజలందరూ కూడా భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల ఆశయం కోసం మరి పయనించాలని, వాళ్ళ ఆశయం కోసం మరి పోరాటం చేయాలనేసి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి వెంటబల్ భీమశంకర్.